హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఒక చిన్న ఫామ్ హౌస్లో మేమైతే పార్టీ చేసుకుంటున్నాం కజిన్స్ అందరం కలిసి. సో లాస్ట్ వీడియో చేసిన నేను 2 years బ్యాక్. అదైతే సేమ్ అనమాట, కజిన్స్ వచ్చినప్పుడు కూడా. ఇది 3rd anniversary అనుకోండి. ఇంకా ఇది 3rd year మా ఈ ఫామ్ హౌస్లో గ్యాదరింగ్ గెట్ టుగెదర్ అనమాట. సో ఇక్కడనే జస్ట్ శంషాబాద్ లోపల జస్ట్ ఒక 10 kilometers లోపల అయితే ఒక ఫామ్ హౌస్ ఉంది. అక్కడ ఆ ప్రాపర్టీలో ఈరోజు స్టే చేయబోతున్నాము. ఆ ప్రాపర్టీ ఎట్లుంది చూపిస్తాను మీకు. ఇంకా ఈరోజు చిన్న బ్లాగ్ అనమాట, మీరు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని. సో మా వాళ్ళు ఏం చేస్తారో మొత్తం చూపిస్తాం మీకు లోపల. ఇంకా చూస్తారు కదా, ఇదే ఫామ్ హౌస్. చూద్దాం లోపలికి వెళ్ళి ఎవరెవరు ఏం చేస్తున్నారో మొత్తం కూడా. నాకు చాలా లేట్ అయిపోయింది, అందరు ముందే వచ్చేసి ఏర్పాట్లు చేసుకుంటున్నారు అందరూ. సో అది లెట్స్ గో ఇన్సైడ్ అండ్ లెట్స్ సీ వాట్ ద పీపుల్ ఆర్ డూయింగ్ దేర్. ఎవరెవరు ఏం చేస్తారో వదులుద్దాము. సో ఈరోజు నైట్గా స్టే చేసి మళ్ళీ మార్నింగ్ వెళ్ళిపోతాం మేము. ఇప్పుడు ఫామ్ హౌస్ చాలా రీజనబుల్ కాస్ట్ ఉంది. ఎల్లుండి వచ్చి మీరు కావాలంటే మీరు కాంటాక్ట్ చేయండి, తెలుస్తుంది కదా. సో LM ఫామ్ హౌస్ అని చెప్పేసి ఇక్కడైతే ఉంది. ఇదే రోడ్ చాలా ప్రెజెంట్గా ఉంది. అసలు ఎట్లా అంటే చుట్టూ మొత్తం గ్రీనరీ, చెట్లు, వాతావరణం మాత్రం చాలా బాగుంది. సో ఇట్స్ నైస్ అనమాట. ఈరోజు ట్యూస్డే. సో లోపలికి వెళ్దాం ఇప్పుడైతే, చాలాసేపు అయింది. ఓకేనా. సో వీడియో మాత్రం నేను ఆఫ్ చేయను, డైరెక్ట్ ఎట్లా తీసుకోపోతా. చూద్దాం ఎవరు చేస్తారు లైవ్గా. అంటే ముందే చెప్తే మళ్ళీ వాళ్ళు జాగ్రత్త పడతారు కదా, అందుకని చెప్పేసి నేను ముందే ఏమీ చెప్పట్లేదు. సో ఇదే ఎంట్రన్స్. ఎటు చూసుకుంటే ఎంట్రన్స్ లోపల ఫామ్ హౌస్ పూల్ అయితే ఉంది, కానీ పూల్ ఎక్కువ లోతైతే లేదు, చాలా తక్కువ లోతే ఉంది. పర్లేదు, అంటే చిన్నపిల్లలు కొంచెం కష్టం, కానీ పెద్దవాళ్ళు అయితే ఈజీగా ఆడుకోవచ్చు. కొంతమంది కూర్చున్నారు, కూరగాయలు కట్ చేస్తున్నారు. ఇంకా వీడియో ఈజ్ ఆన్, ఎవరు పని ఆపొద్దు, అందరి వీడియో తీస్తున్నా ఇప్పుడు. యా ఈజ్ మిస్టర్ టైటాన్. ఆజెండు ఇగో అందరూ ఆజేపూర్. ఇక్కడ మొత్తం రికార్డ్ అవుతారు, ఎవరెవరు ఏం చేస్తారు అన్నీ. ఇంట్లో చేస్తారా ఈ పని ఎప్పుడన్నా? ఇంట్లో చేస్తారా ఎప్పుడన్నా ఈ పని? ఇగో మా యాదన్న ఎక్కడ పోయినా కానీ ఈ అన్న వాళ్ళ ముందు ఉంది, అన్ని పనులు చేసుకుంటారు. లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు సుదర్శన్ అని చెప్పేసి వంట బాగా మంచిగా చేసాడు. సో ఈరోజు అతనికి పని అప్పు చెప్పారు అనమాట. లోపల యుద్ధం చేస్తారు. ఓకేనా, లోపలికి వేస్తాం. ఇదే రూము. లోపల 2 రూమ్స్ అయితే ఉన్నాయి. అది ఆబ్జీ కాపరేట్ మళ్ళా అమ్మా. ఏది టేబుల్స్ వేయాలి, ఓ సాంగ్ మంచి పాత ఓల్డ్ సాంగ్ పెట్టాలి, పాడాలి, వీడియో చేయాలి, మస్తు సెట్ అవుతుంది. మొత్తం నచ్చనే. సో ఇదే ఫామ్ హౌస్ లోపల రూము. లోపల కిచెన్లో మా సుదర్శన్ బాబు వంట స్టార్ట్ చేసేసిండు. వంటలు మాత్రం సూపర్ చేస్తాడు. అసలు ఇంట్లో ఆడ కూడా అంత మంచిగా చేస్తాడు. అందుకే మనం చేసుకుంటున్నాం. అదే కదా, లాస్ట్ టైం సూపర్ అయింది. మటన్, చికెన్ అన్నీ మస్తు అయినాయి లాస్ట్ టైం అయితే. సో ఇది మా 3rd anniversary సక్సెస్ఫుల్గా అయితే ఈ ఫామ్ హౌస్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాం మేము గ్యాదరింగ్. ఇది ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్ అనమాట. ఏడికి పోయారు? రిపేర్గా మిస్టర్ షెఫ్ సుదర్శన్. మీరు సాంగ్స్ పెడితే ఎట్లా వస్తుందా? కాపరేట్ వస్తుంది ఇక్కడ. రికార్డ్ అవుతుంది కానీ సౌండ్ ఆపాలన్నా. వంటలు స్టార్ట్ అయిపోయినాయి ఇప్పుడే. మా యాదన్న ఇంకా టికెట్ స్టార్ట్ చేసారు ఆయిల్తో. రమేష్ అన్న ఏం వేస్తున్నావు? ఇక మా చెప్పు వచ్చిండు. వంటలు స్టార్ట్ అయిపోయినాయి. మా వాళ్ళు కొంతమంది బయటికి పోయారు. వాళ్ళు వచ్చిన తర్వాత అయితే పార్టీ స్టార్ట్ అయిపోతుంది ఆల్మోస్ట్. ఇక దాని తర్వాత పూలు అవి ఇవి అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఫామ్ హౌస్ రీసెంట్గా ఉంది, చిన్నగా, ఎక్కువ హంగామా పెద్ద లేకుండా. చిన్నగా ఉంటేనే బెటర్, ఎవరు ఎక్కడ పోరు. చూస్తారు కదా, చాలా స్పేషియస్గా ఉంది. ఒక 20 మెంబర్స్కి సూపర్ ఉంటుంది. పైన కూడా పోవచ్చు అనుకుంటా, స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంకేం చేస్తే చూద్దాము. కటింగ్ అంతా అయిపోయింది. రమేష్ అన్న ఏది అయిపోలేదు ఇంకా? ఇది ఇంకెప్పుడు అవుతుంది అన్న? అరే ఆకలి అవుతుంది మాకు. అరే సినిమా అయిపోయిందా? అరే మీరేంది ఫోటోషూట్ చేస్తారు ఆడ? రాజు హీరో ఫోటోగ్రాఫరా ఈరోజు? నువ్వు కూడా బ్లాగ్ స్టార్ట్ చేయి. ఇంకేంది ఇక? పాపది ఉంది కానీ ఇప్పుడు ఇక్కడ బ్లాగ్ స్టార్ట్ చేయ అంటున్నా. హాయ్, దిస్ ఇస్ మిస్టర్ రాజ్. బాడీ బిల్డర్.
lift his body. Just Yeah. Show your arms. ఇది Don't show underarms. ఏమంటారు ఇంట్లో తిని పెంచిన బాడీ ఇది బయటది కాదు. సో నాటుకోడి బాడీ ఇది. Home body. జిమ్ బాడీ కాదు. పొట్ట వచ్చింది బాడీకి. ఇది న్యాచురల్ పొట్ట. పుట్ట లేకుంటే ఫ్యామిలీ మ్యాన్కి అర్థమే ఉండదు అసలు. ఏమంటారు అంతే కదా. బాడీ పొట్ట. హలో మటన్ సండే మటన్. నల్లగా ఉన్న మేక టేస్టీ మటన్ కర్రీలాగా మారిపోతుంది ఇప్పుడు. ఏందది పచ్చి మాంసం తింటుర్రా మీరు? పోలియో ఏందది? పోలియో మటన్, పోలియో చుక్కల పోలియో మటన్ అది. పిచ్చిగా తింటున్న పచ్చి మాంసం. కడగడము మటన్ వస్తుంది ఇంకా ఇక్కడ తిరుగుతుంది కదా ఆత్మ. అరే రే పెద్ద సమస్య వచ్చింది. బై పిచ్చ కూడా పాడలే మొత్తం మళ్ళా పుసుకున్నా ఏమంటారు అది ఆపరేట్ పడుతుంది. అసలు చాలా ప్రశాంతంగా ఉంది. చూసుకుంటే మొత్తం చెట్ల కింద గార్డెన్. సో యాక్చువల్లీ మాది ఎవ్రీ ఇయర్ ఇంకొక ఫామ్ హౌస్ గ్యాదరింగ్ కూడా ఉంటుంది అనమాట మా వైఫ్ తరఫున వాళ్ళందరూ కూడా. కానీ నేను లాస్ట్ ఇయర్ వీడియో చేద్దాం అనుకున్నా, కానీ వీడియో చేయలేదు. ఈ సెట్ వీడియో చేద్దాం అనుకున్నా, బట్ ఫామ్ హౌస్ ప్లానే చేయలేదు అసలు. ఏమో రీజన్స్ వల్ల. బట్ మొత్తానికైతే ఫామ్ హౌస్ ప్లాన్ చేయలేదు. నేను కూడా సర్జరీ చేసుకున్నా కదా, కొంచెం అట్లా టైం 1 month అట్లా వెళ్ళిపోయింది ఈజీగా. సో వీఆర్ ఎట్ ద స్విమ్మింగ్ పూల్ రైట్ నౌ. కొంచెం అయితే దీనిలో దిగాలనిపిస్తుంది నాకు, బట్ కొంచెం చెత్త అది ఉంది, అందుకనే దిగాలొద్దని చాలా ఆలోచిస్తున్నా. చూద్దాం, ఎక్కువ లోతు లేకుండా మనం పైన ఆడుకుంటే బెటర్. సర్జరీ అయింది కదా, అదొకటి జస్ట్ అనమాట, బాగా ఆలోచన వస్తుంది. సో మార్నింగే మొత్తం క్లీన్ చేసారు, బట్ ఏంటంటే ఈ చెట్ల ఆకులు ఉంటాయి కదా, ఆ ఆకులన్నీ దాంట్లో పడి ఇక్కడ కనిపిస్తుంది. ఒకసారి దిగిన తర్వాత మళ్ళీ వాటర్ ఆన్ చేసుకుంటే అది ఫుల్ అయిపోయి మొత్తం ఇవన్నీ బయటికి వచ్చేస్తాయి. హలో రాంబాయ్, లెట్స్ స్టార్ట్. రాంబాయ్ యుద్ధానికి పోతున్నట్టే పోతున్నావు కదా మొత్తం. రమేష్ అన్న యుద్ధానికి పోతున్నావా? యుద్ధానికి పోతున్నావా అంటున్నా. సీటింగ్ అరేంజ్మెంట్ అది మంచిగా ఇచ్చారు కదా, సీటింగ్ అరేంజ్మెంట్. సీటింగ్ అరేంజ్మెంట్ మంచిగా సోఫాలాగా ఉంది. తీయాలా అలాంటి ఇప్పుడు తీసిన ఇట్లా అనుకున్నావు ఇప్పటిదాకా అది తీసిన అది చేస్తుంది. కానీ ఏం తెచ్చినావు రా మిట్టు? ఏంది అది? కూల్ వాటర్ వచ్చిరా? అచ్చా ఇక్కడ్రా మొత్తం కావాలి. అసలు సినిమా అసలైన పట్టుకున్నా అంటే అది లేకుంటే ఇది పని చేయదు. అంటే ఇది కాదు, అది పని చేయదు అనుకో. ఇది పని చేయదు, అదే లేకుండా ఇది ఉంటుంది అంతే అంటావా? మహేష్ భాయ్ ఎట్లుండో ఏం సంగతి? అంత మంచిదేనా? చిల్ల ఇప్పుడు మొత్తం అంతా. సో మా వాళ్ళు ఆల్రెడీ పార్టీ స్టార్ట్ చేసారు మధ్యాహ్నం కాబట్టి. ఇప్పుడు చూపిస్తారు మీకు ఎట్లుంది మొత్తం పొజిషన్ అంతా కూడా ఫామ్ హౌస్. సో చిల్ అవుతారు ఇప్పుడే, అంటే కొంతమంది రాలేదు, ఇప్పుడే అందరూ వచ్చారు బయటికి వెళ్ళేసి చిన్న బ్రేక్ తీసుకొని. చూడండి మొత్తం. సో అది పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. ఇక్కడ వేరే సాంగ్స్ వస్తున్నాయి, కాపరేట్ వస్తుంది అని చెప్పి దూరం వచ్చిన నేను. సాంగ్స్ ప్లే చేశారు వాళ్ళు. సో ఆ సాంగ్స్ ప్లే చేస్తే మనకి ప్రాబ్లం తెలుసు మీకు ఆల్రెడీ. సో దూరం వచ్చి మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను. సో బాగుంది, వెదర్ కూడా మంచిగా ఉంది, అండ్ ఫామ్ హౌస్ కూడా డీసెంట్ గా చిన్నగా అయితే బాగానే ఉంది. వంట ప్రిపేర్ అవుతుంది, మటన్ రెడీ అయిపోతుంది అనమాట. దాని తర్వాత ఆల్మోస్ట్ టైం ఇప్పుడు మధ్యాహ్నము 2 అవుతుంది. అన్న చెప్పనా? అన్న చెప్పు 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 కానీ చెప్పు చెప్పు. రెడీ అయిపోతుంది, ఆల్మోస్ట్ మటన్ ప్రిపరేషన్లో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. ఇంకొక కొద్దిసేపట్లో మటన్ రెడీ అయిపోతుంది. దాని తర్వాత ఇంకేం లేదు, బ్లాక్ చేయాల్సింది. దాని తర్వాత మళ్ళీ చూద్దాము, పూల్లోకి వెళ్ళి కొంచెం పాడుకొని సాంగ్ పెట్టుకొని కొంచెం డాన్స్ చేస్తాం అనమాట. అదే ఈరోజు ప్రోగ్రామ్. ఏం లేదు, జస్ట్ చిల్లకం అంతే. సో ప్రతి ఒక్కరు కూడా ఫామ్ హౌస్కి వెళ్ళాలి. ఫామ్ హౌస్కనే కాదు, ఎక్కడైనా బయటికి అవుటింగ్కి వెళ్తే ఫ్యామిలీస్తో పాటు
మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, బాగుంటుంది. ఇది ప్రిపరేషన్, ఈరోజు మటన్ ప్రిపరేషన్. ఇక్కడ ఏదో ఇది బోటీ అన్న, చలో బోటీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మటన్ ప్రిపరేషన్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సుదర్శన్ బాబు ఇది మాస్టర్ చెఫ్ అండ్ సీను గారి పేరు హరియా. ఓకే, హరి అసిస్టెంట్ అనమాట, అసిస్టెంట్ ఈరోజు ప్రస్తుతానికి. మటన్ కర్రీ, బోటీ కూడా అయిపోతుంది. చలో బయట మొత్తం మస్తు అయిపోతుంది. ఇక తిందాం, పుల్ల తిందాం. ఇక పుల్ల కొంచెం ఎండ పడుతుంది, ఎండ లేకపోతే ఇంకా బాగుంటుండే. ఎండ మాత్రం గట్టి పడుతుంది ఈరోజు. లాస్ట్ 3-4 డేస్ నుంచి అసలు ఎండ లేకుండే. ఎట్లా అంటే నార్మల్గా క్లైమేట్ ఎట్లా అంటే వర్షం పడేలాగానే ఉండే, వర్షం పడలేదు. కానీ ఇవాళ మాత్రం గట్టి కొడుతుంది ఎండ. సో అదే డిసప్పాయింట్మెంట్. ఎండ తగ్గిపోతే కొంచెం పూలు తిందామని అందుకు ప్లానింగ్. పూలు అయితే వాటర్ మంచిగా ఉన్నాయి, కొంచెం నీడ్ వస్తే ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడైతే నేను పూలకు పోతా. పూలకు పోయిన తర్వాత అందరు నాతో కూడా జాయిన్ అయిపోతారు. పూలకు పోమన్నా నాడు, వాటర్ పోదాం నాడు. చలో డ్రెస్ చేంజ్ కమాన్, డ్రెస్ చేంజ్. ఇప్పుడు పూలకు పోతున్నాను నేను. తొందరగా వస్తే వాటర్లో ఎంజాయ్ చేయొచ్చు, లేకపోతే ఇక ఎందుకు పెడదాం. మాకు ఛార్జ్ అయిపోతే పెడదాము. రండి అయిపోయింది ఇంకేది. సో పూలు అయితే రెడీ ఉంది. ఇప్పుడు కొంచెం చెత్త ఉంటే మా తమ్ముడు క్లీన్ చేసిండు. సో ఫస్ట్ మనం మూదాం, మనం మూత వాళ్ళే వస్తారు. ఫస్ట్ ఏంటంటే మనము ఎక్కడైతే లోతు లేదో అక్కడ చూసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే మన కళ్ళు ఫస్ట్ ఇంపార్టెంట్ కదా. ఇక్కడ స్టెప్స్ ఏం లేవు, చూద్దాం. ఇక్కడ మేబీ నాకు వస్తుంది. రికార్డు ఇది ఫామ్ హౌస్ కాబట్టి అంతే ఉంటుంది. It's already late. ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత అందరూ వచ్చేసారు. ఇంకా కొంతమంది వచ్చే ఉన్నది. ఒక అబ్బాయి ఆడ ఫోన్ మాట్లాడుతున్నాడు, ఇంకొక అన్న అయితే ఇంకా లోపల వస్తున్నాడు. కమాన్ అన్న, చాలా టైం ఇచ్చారు. ఫాస్ట్ దుంకూరి కమాన్. ఫోటో కాదు, వీడియో అయితే వీడియో పెట్టాను ముగ్గురిని. ఏమన్నా చెప్పండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చెప్పండి. ఏమన్నా ఛానల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ ద వీడియో. మా వాళ్ళు మొత్తం రచ్చ చేస్తున్నారు. చూపిస్తా ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళందరూ. కొంతమంది ఆల్రెడీ అలసిపోయారు, కొంతమంది ఇంకా ఇప్పుడు దుంకారు. కమాన్ అన్న దుంకాయి వైసా. కమాన్ దుంగు ఫాస్ట్ ఇచ్చిపోయినావా అంటున్నా. కొద్దిగా రెస్ట్. ఇప్పుడు బ్రేకా, షార్ట్ బ్రేక్ ఇది. దుంకురు ఏం కాదు. దుంకండి ఫాస్ట్గా. నేను నన్ను దుంకలే కానీ ఓకే దా ఏం కాదురా. అందరూ అడుగుర్రు ఇక్కడ దుంకడానికి. సెకండ్ థర్డ్ ఫాస్ట్ అక్కడ నెక్స్ట్
అందరూ ఎన్ని ఉండరా ఇప్పుడు ఇద్దరు తప్ప ఈరోజు నాగారం విలేజ్ దగ్గరలో ఉన్న ఫామ్ దగ్గరికి వెళ్ళి వచ్చి కోరుకుంటున్నాము. సంతతిలో ఏంటి కమాన్ సార్ మెల్లగా 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 ఆయసా మమ్మ కాలిపోయాడు ఎగర 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 ఎక్కుతుర్రు దుంకుతుర్రు ఎక్కుతుర్రు దుంకుతుర్రు ఏంటి అమ్మ మెల్లరా సామాను ఫాస్ట్గా ఫాస్ట్గా అరేయో కొంచెం ఎక్కలేరా ఏం కాదు ఏం కాదు వస్తుంది అరే ఎంత పని అయిపోయింది రాగినారా రాగిదా రాగిదారా హెల్మెట్ ఎక్కాల్సిందే ఫైనల్లీ దాదా దాదా వైద్య కమా 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 సో పూల్లో అయితే ఇప్పటిదాకా ఆడినాం అందరం. ఇప్పుడు వంట రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. చూద్దాం ఇక్కడ దాకా మా యాదన్న రైతా ప్రిపేర్ చేస్తాం చూడొచ్చు మీరు. క్యారెట్ కటింగ్ ఏమేమి వేసినావు ఇలా పెరుగుల క్యారెట్ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా వేసినావా ఏంది కొత్తిమీర మన వేవా కొత్తిమీర వేయండి అమ్మా. సో మా యాదన్న ప్రిపేర్ చేస్తుండు రైతా. ఇప్పుడు లోపల మటన్ రెడీ అయిపోయింది ఆల్రెడీ. ఇంకేం రెడీ చేస్తుంటా సుదర్శన్ బాబు ఇక్కడ దాకా వచ్చింది వంట. మటన్ రెడీ ఇక్కడ బోటి రెడీ ఉంది. ఇది చికెన్ ఇది బోటి ఓకే. అమ్మ ఆల్రెడీ టేస్ట్ చేస్తున్నారు ఇద్దరు చారు ఇద్దరు. అలా బోటి రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం బోటి. బోటి టేస్ట్ మాత్రం మంచిగా ఉంది. ఇంకా మటన్ టేస్ట్ చేయలేదు. వావ్ గుమగుమలు ఆడి రైతా రెడీ అయిపోయింది. క్రెడిట్ గోస్ టు రైతా మిస్టర్ యాదన్న బాబు. చాలా అసలైన సరికి ఇప్పుడే దిగింది. చూపిస్తాను మీకు. మా మిట్టిగాడు తీసుకొస్తుండు. ఏ బాబు ఏం తెస్తున్నావు బాబు? సరుకు తెస్తున్నావా? అయ్యో అసలైన సరుకు ఇప్పుడు వచ్చింది. నేనా ఇప్పటిదాకా ఉన్నది ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. బాబు వచ్చాడు, బాబు వచ్చాడు చెప్పు. చూడరు గ్యాంగ్ వచ్చిర్రు. అసలైన మాల్ తెచ్చిర్రు ఇప్పుడే. మెయిన్ సరుకు పల్పి అది అసలు కాదు కొసరు. అది ఇది అసలు బాదం నీకేనా బాదం మిల్క్? ఇంకా బయట ఉన్నారు. అయ్యో మహేష్ అన్న లీడర్ ఆఫ్ ది హౌస్. ఏమైంది ఇంకా వస్తలేరు? ఏం నడుస్తుంది? ఇంకేందా సామాన్? ఫ్రెండ్స్ నేను స్పెట్స్ గిఫ్ట్ ఇస్తున్నా రాజుకు. థ్యాంక్ యూ మహేష్ బాబు. మీకు అసలైన పెద్ద బాటిల్ పెద్దన్న తెచ్చాడు. పెద్ద బాటిల్ చూడండి. ఏడిపోతారు మీరు? ఏడిపోతారు నేను రావుతా బాబు. ఇంకా కొరతనే పోలేదు మా ఇంకా కొలకట్లలో ఫామ్ హౌస్ ఉన్నది. 1,00,000 రూపీస్ ఉంది. చూడండి ఎంత బాగుంది. చూడండి అసలు ఖాళీ రోడ్. అసలు ఎంత మంచిగా ఉంది. చుట్టూ చెట్లు అన్ని ఫామ్ హౌస్లే ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ఎప్పుడో కొని పెట్టుకుంటారు వాళ్ళు. సో ఇక్కడ మొత్తం ఫామ్ హౌసే కట్టుకున్నారు.
చుట్టుపక్కల మొత్తం ఫామ్ హౌస్లే ఉన్నాయి. సో నైస్ వెదర్ అండ్ ఐ జస్ట్ కేమ్ ఫర్ అ వాక్. ఇప్పటిదాకా పూల్లో ఎగిరి దుంకి ఆర్సి కొంచెం టైర్డ్ అయిపోయాను అనమాట. అందుకే కొంచెం అట్లా వాక్ వచ్చినాను ఇప్పుడు. ఇక్కడ మంచిగా ఉంది. ఇప్పుడు పోయేసుకు తినాలి లైట్గా. ఇంకా స్టిల్ అవుతుంది కుకింగ్ ప్రాసెస్ ఉంది ఇంకా. సో వెళ్ళి తినాలి. ఏ బాబు ఏం కావాలి మీకు? ఏం కావాలమ్మా? పప్పు ఇంకా కాయ ఫస్ట్ ఒకటన్నా అలా దోతినా ఇప్పుడు 3-4 అంటాడు. అటే పోతాం మళ్ళీ రాడింగ్. ఒకటి పోయేది 2-3 అయినా 3-4 గోడకేసి ఇట్లా బుద్ధి ఇట్లా హ్యాండ్ ఇస్తావా? ఇట్ ఈస్ రైనింగ్ నా. వర్షం అయితే చాలా స్టార్ట్ అయిపోయింది. అందరం ఇక్కడ నుంచి వెకెట్ చేసి లోపలికి వెళ్ళిపోతున్నాము. కానీ వెదర్ మాత్రం చాలా బాగుంది. వర్షం అంటే మొత్తం మొత్తం వస్తుంది. మటన్, చికెన్, బోటి 3 కూడా సూపర్. క్రెడిట్ గోస్ టు సుదర్శన్. ఇగో హ్యాండ్ సుదర్శన్. క్రెడిట్ గోస్ టు యూ ఓన్లీ. తల్లిపోకరికి అది గిఫ్ట్ అనమాట. నీవు మనిషి పెద్ద మనిషి నేనే. కానీ గంట సేపు బ్రేక్ ఉంటుందా కాదు చెప్పండి. గంట అయిపోయింది. గంట సేపటి నుంచి బ్రేకే. మహేష్ బాబు నువ్వు చెప్పవా? ఓన్లీ 5 minutes. గంట అయిపోయింది మహేష్ బాబు. ఏమైందన్నా రాత్రి ఏమైంది? ఫోన్ ఏడుంది, అద్దాలు ఇంటర్వ్యూ అన్నా. పొద్దున మటన్ ఏందిరా? మటన్ అన్నాము. నాశనా అది? నైట్ తినలే, పొద్దున తింటుంది. అంతే అంటావా? ఓకే రైట్. ఎగ్జిట్ ఫ్రమ్ ఫామ్ హౌస్. సో వెహికల్స్ అన్ని బయటకు తీస్తున్నాం. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతాం. బయటికి వెళ్ళేసి టీ తాగేసి కొంచెం మూవ్ అయిపోవడం ఇంకా. హలో మన కాదనుకుంటుంది. సరే నడు నడు. ఎగ్జిట్ పాయింట్ ఫామ్ హౌస్ అయిపోయింది. రివ్యూ ఎప్పుడు అందరూ ఎట్లా ఎంజాయ్ చేశారు? ఏం సంగతి? ఫామ్ హౌస్ గురించా? ఏం చెప్పంటుండే మామకి వచ్చి చాలా మంది మస్తు ఎంజాయ్ చేసినాం. మా ఊరు ఎమ్మెల్యే ఎప్పటికైనా ఇట్లాంటివి చేసుకోవాలని చెప్పేసి అందరూ కుటుంబ సభ్యులతో ఇంకా దోస్తులతో అందరితో. మరి కుటుంబ సభ్యులు ఏరు మరి? మొత్తం మనం ఉన్నాం కదా. కుటుంబ సభ్యులు ఏరు మరి? ఓన్లీ బాయ్స్ కదా. రావాలంటారు కానీ రారు. చెప్పండి. ఈ స్విమ్మింగ్ పూల్ లో సబ్జెక్ట్ సారం చేసుకున్నారు. బాగా అయిపోయింది. అందరూ రెడీ అయిపోతుంది. ఇంటికి వెళ్ళిపోతున్నాం మేము. మా మిట్టిగాడు వాటర్ బాటిల్ ఇక్కడికి వాటర్ బాటిల్ అది అమ్ముతున్నావా? ఎంత ఒకటి? అయిపోతుంది సార్. రాడాడు అయిపోతుంది. రాదా? నాగేటు చలో పోదామా ఇక? అడుగు రాకేష్ చూడాలి. ఏమంటే రాకమంటే టై బ్రేక్ రాగేది